ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మహామేడారం జాతరకి రంగం సిద్ధమైంది. ముందుగా ఒక ఘట్టం ఉంటుంది, ఆలయ శుద్ధీకరణ. అసలు ఆ ఘట్టం ఎందుకు నిర్వహిస్తారో, ఆ ఘట్టం పేరేంటి, ఆ పండగ తర్వాతనే మహామేడారం జాతరని నిర్వహించడం అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమం గురించి మనతో చెప్పడానికి ఈ సమ్మక్క సారలమ్మ ప్రధాన పూజారి గారు అరుణ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. అంటే అసలు ఈ ఆలయ శుద్ధీకరణ కార్యక్రమం అంటే ఏంటి, ఆ పండగ యొక్క పేరేంటి? ఫిబ్రవరి 14 బుధవారం రోజున ఈ ఆలయ శుద్ధి చేస్తాం. దీన్ని గుడి మెలిగే పండుగ అంటారు, లేదా మండ మెలిగే పండుగ అంటారు. ఏంటంటే ఈ పండుగ పూజా కార్యక్రమంతో ఈ మహాజాతరకు అంకురార్పణం చేయడం జరుగుతుంది. ఈ పండగ పూట పూజారుల కుటుంబాలు ఇటు కన్నెపల్లిలో కానీ, ఇటు మేడారంలో కానీ, ఇటు గోవిందరాజు పూజారులు, పగిడిద్దరాజు పూజారులు ఈ బుధవారం రోజు ఈ పండుగ నిర్వహించడం జరుగుతుంది. తమ తమ ఇళ్ళ నుంచి అమ్మవార్లకు ప్రత్యేకంగా పసుపు కుంకుమ చీరే సారా పెట్టి గుడిని అడవికి వెళ్ళి కొత్తగడ్డి తీసుకొచ్చి గుడిని అలంకరించి అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతోటి నియమ నిష్టలతోటి జాగారాలు ఉంటూ మహాజాతర పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అసలు అంటే ఎందుకు నిర్వహిస్తారు? ప్రతి సంవత్సరం అంటే ప్రతి ఏటా అంటే పండగ జరిగేటువంటి ప్రతి సంవత్సరం ఇలానే నిర్వహిస్తుంటారా? ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ మహాజాతర ముందు ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తాం. ఏంటంటే ఈ పూజా కార్యక్రమం నుంచి ఈ పండగ మొదలవుతుందమ్మా. ఈ పండగ నుంచి పూజారులందరూ నియమ నిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి జాగారాలుంటూ ఉపవాసాలు చేసుకుంటూ మహాజాతరలో పాల్పంచుకోవడం జరుగుతుంది. అసలు ఎందుకు నిర్వహిస్తారండి ఈ కార్యక్రమాన్ని? ఏంటంటే పూజలు నిష్ఠతో ఉండాలి కాబట్టి ఈ వారం ముందు నుంచే నిష్ఠతోటి అమ్మవార్లను కొలవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఎంతమంది పూజారులు పాల్గొంటారు, ఎవరెవరు చేయొచ్చు? ఇటు మొత్తం 13 మంది పూజారులు, 13 మంది కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఈ పూజా కార్యక్రమాలలో పాల్పంచుకుంటారు. అంటే ఇప్పుడు ఈ పూజ మీరు ఏదైతే కార్యక్రమం చేస్తూ ఉంటారో ఆ కార్యక్రమం జరిగేటప్పుడు భక్తుల్ని రాణిస్తారా? అంటే ఇది మా గుళ్ళో అంటే గద్దల ప్రాంగణంలో ఎటువంటి పూజలు ఉండవమ్మా. ప్రత్యేకించి మాకు ఊర్లలో గుళ్ళు ఉంటాయి, అమ్మవారికి సంబంధించిన గుళ్ళు ఉంటాయి, దాంట్లో నిర్వహించడం జరుగుతుంది. బయట వాళ్ళకు మాత్రం ప్రవేశం ఉండదు. చాలా పూజా కార్యక్రమాలు అనేవి చాలా గోప్యంగా నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇది ఎన్ని గంటల సమయం పాటు నిర్వహిస్తారు ఈ ఆలయ శుద్ధీకరణని? తెల్లవారుజామున అడవికి వెళ్ళి కొత్తగడ్డి తీసుకురావడం జరుగుతుంది. ఈ పొద్దున్న నుంచి అమ్మవారి ఆలయాన్ని అలంకరించి మట్టి తీసుకొచ్చి అమ్మవారి పీటను శుద్ధి చేసి ముగ్గులేసి దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అంటే అసలు ఇప్పుడు ఈ మహామేడారం జాతర 21 నుంచి ప్రారంభం అవుతుంది. అసలు ఏ రోజు ఏ పండుగలు నిర్వహిస్తారు, ఏ రోజు పండుగతో ఈ కార్యక్రమం ముగియనుంది? ఫిబ్రవరి 21 బుధవారం రోజున ఇటు కన్నపల్లి నుంచి సార్లమ్మను, ఇటు కొండాయి నుంచి గోవిందరాజును, పునుగొండ కామరం నుంచి పగిడిద్దరాజును తీసుకొచ్చి ఈ గద్దెలలో కొలువు తీయడం జరుగుతుంది. ఇదే పౌర్ణమి వెన్నెలలో అంటే బుధవారం రాత్రిపూట సమ్మక్క గుళ్ళ అంటే గద్దెల ప్రాంగణము కాకుండా ప్రత్యేకంగా గుడి ఉంటుంది. సమ్మక్క గుడిలో ఇటు పగిడిద్దరాజుకు, ఇటు గోవిందరాజుకి, ఇటు సమ్మక్కకు, పగిడిద్దరాజుకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. గురువారం పూట సమ్మక్కను చిలకల గట్టు నుంచి కుంకుమర్ని రూపంలో అమ్మవారి బండారిని తీసుకురావడం. శుక్రవారం పూట అమ్మవారు గద్దెలలో కొలువై ఉంటారు. అదే రోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్పంచుకొని తమ తమ మొక్కులని సమర్పించడం. శనివారం పూట తిరిగి వీళ్ళని వరం ప్రవేశం చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు అసలు ఈ మహామేడారం జాతర అందరికీ ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్, 2 సంవత్సరాలకు ఒక్కసారి ఎందుకు నిర్వహిస్తారు? అంటే ఒకప్పుడు మా ఇళ్లల్లో ఏంటంటే మాకు జాతర నిర్వహించేటందుకు సరైన శక్తి స్తోమత లేకపోవడం వల్ల 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. విన్నారు కదా, ఏదైతే మహామేడారం జాతర గురించి సంబంధించినటువంటి మొదటి ఘట్టం నుంచి చివరి ఘట్టం వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు అయితే చెప్పడం జరిగింది. ఇలాంటి మరిన్ని విశేషాలను మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.